ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. మరి ఇప్పటి వరకు కీర్తనలతో దేవుని నామాన్ని మహిమపరిచిన మీ అందరికీ లోకరక్షకుడు యేసుక్రీస్తు వారి పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి అందరికైతే ఈ మాటలు వినిపిస్తున్నాయో శబ్దం ద్వారా వారందరికీ కూడా ఈ యొక్క యేసుక్రీస్తు ప్రార్థన మందిరం తరపున నా ప్రత్యేకమైన వందనాలు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే సంఘం అంతటికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. దయచేసి చిన్న ప్రకటన, మరి ఎవరికైనా ఈ స్థలానికి రావాలనే ఆసక్తి ఉంటే దయతో మీరందరూ స్థలానికి ఎప్పటి నుంచో మేము పిలుస్తున్నాము, ఈ స్థలంకు రావాల్సిందిగా మాతో పాటు దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా మీ అందరికీ మీకు మనవి తెలియజేస్తున్నాను. మరి ఈ మాటలు మీ అందరికీ వినిపిస్తున్నాయి, దేవుని మాటలు మీరు అందరూ వింటున్నారు. అందరి బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మరి దేవుడు మీ జీవితాలను బాగు చేయాలని, మీ జీవితాలను కట్టాలని, మీ కుటుంబాలను కట్టాలని, మీరందరూ సంతోషంగా ఉండాలని, యుగ యుగాలు తరతరాలకు దేవుడై ఉన్న ఆ దేవాది దేవుని యొక్క సన్నిధానములో మీరందరూ నిత్యము సంతోషంగా ఉండాలని ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థిస్తున్నాం. దయతో మరి మీ రాక కొరకు మేము ఎదురు చూస్తున్నాం. మాకంటే ప్రాముఖ్యంగా దేవాది దేవుడు దీర్ఘశాంతంతో ప్రతి ఒక్కరు మారుమనసు పొందాలని, ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ప్రతి మానవులు నశించిపోవడం ఏ మాత్రం ఆయనకి ఇష్టం కాదు కనుక అందరూ అంతటా మారుమనసు పొంది ఆ నిత్య జీవములోనికి అందరూ ఉండాలనే దేవుడి యొక్క ఆశ, ఆకాంక్ష. దయతో మరి వాక్య పరిచయ నిమిత్తము ప్రార్థన చేద్దాం. దయతో అందరూ మోకరించండి. అందరూ నిలువు మోకాలు వేయండి. నిలువు మోకాలు వేసి ప్రార్థన చేద్దాం. వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేద్దాం. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించమనవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. పరలోకమందున మా కన్న తండ్రి, పరిశుద్ధమైన శ్రేష్టమైన దివ్యమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఎన్నిక లేని మమ్మలను మీరు ఎన్నుకొని మీ విలువైన మాటలు ప్రకటించడానికి, మీ శ్రేష్టమైన మాటలను వినిపించడానికి, మేము వినడానికి సిద్ధపడుతుండగా సహాయమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ప్రభా తండ్రి, మా నోట మీ మాటల్లో తండ్రి మీరు ఉంచడము ప్రభా మా జీవిత ధన్యత తండ్రి. ప్రభా మా నోట ప్రభా నీ మాటలు పలికించడము మేము ఎంతగానో ప్రభా ధన్యులుగా భావిస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు ప్రభా మరి 2 సంవత్సరాల నుంచి ఎన్నో ప్రసంగాలు, ఎన్నో ప్రభా మీటింగ్స్, ఎన్నో ప్రభా కూడికలు మీరు ఘనంగా మీరు జరిగించారందుని బట్టి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా తండ్రి, గడిచిన మరి తండ్రి మీటింగ్స్ అన్ని విషయంలో మీరు ఎంతగానో సహాయం చేశారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభా నీ విలువైన మాటలు ప్రభా మేము నేర్చుకోవడానికి, వినడానికి సిద్ధపడుతుండగా చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానమును దయచండి, వివేకమును దయచండి. ప్రభా నీ వింటున్న మీ పిల్లలందరికీ ప్రభా ఆ మాటలను అర్థం చేసుకునే జ్ఞానమును దయచండి. ఆ మాటలను హృదయంలో భద్రపరుచుకునే జ్ఞానమును దయచండి తండ్రి. ప్రభా జ్ఞాపక శక్తిని దయచేసి ప్రభా ఈ ఆరాధన ద్వారా 2025 సంవత్సరము 2వ నెల 2వ తేదీన ప్రభాతని మేమందరమే సమాజంగా కూడుకొని మిమ్మల్ని కొన్ని నిమిషాలు స్తుతించడానికి మాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి మరొక్కసారి నిండు మనసుతో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకోమని ప్రభా తండ్రి సంఘాన్ని ప్రభా తండ్రి మీరు తండ్రి జ్ఞాపకం చేసుకోండి. సంఘానికి కావలసిన స్థలము విషయంలో మీరు గొప్ప కార్యం చేయండి. నూతన ఆత్మలను మీరు నింపమని, అనేకమైన నశించిపోతున్న వారు ప్రభా నీ మందిరానికి వారంతటి వారే ప్రభా ప్రేరేపణ కలిగి నీ యొక్క సన్నిధానానికి రావడానికి సహాయం దయచేసి నిండైన దేవునితో ఈ ప్రాంతాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని, మీరు మాత్రం మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున అతి మిక్కిలి వినయపూర్వకంగా ప్రార్థన మనములు అడిగి వేడుకొనుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. మరి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ఎంతగానో మనల్ని ఆదరిస్తున్నాడు, ఎంతగానో మనల్ని బలపరుస్తున్న దేవాది దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయనకి మాత్రమే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి చక్కటి అంశంతో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చక్కటి అంశము, చాలా శ్రేష్టమైన మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక మనమందరము శ్రద్ధాశక్తులతో ఒక అర్ధగంట మనము ఆరాధన ముగించబడుతుంది. దయచేసి ఈ మాటల వైపు మీ మనసును పెట్టాలని ప్రతి ఒక్కరికి మొదటిగా మీకు తెలియజేస్తున్నాను. సౌండ్ బాగుంది, బయట చూడు, అలా వెళ్ళి బయటకు వెళ్ళి చాలా మంచిది. మరి ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశం, నీ మనసు మాట వినవద్దు. అంటే నీ మనసు చెప్పే మాట అస్సలు వినొద్దు. ఎందుకంటే మనసు ఏమంటుందో తెలుసా?
మనసు ఏమంటుందో తెలుసా? నన్ను ఏమంటుందో తెలుసా? నా మనసు నన్ను ఏమంటుందో తెలుసా? నేను గొప్పోడిని అంటుంది. నా మనసు నన్ను ఏమంటుందో తెలుసా? నీతిమంతుడిని అంటుంది. నా మనసు నన్ను ఏమంటుందో తెలుసా? నేను అంత మంచోడు ఎవరు లేరని నా మనసు నాకు సర్టిఫికెట్ ఇస్తుంది. జాగ్రత్త. ఈరోజు చూడండి, చాలా మంది ఏమంటారు తెలుసా? మనసు ఏదైతే చెబుతుందో దానికే లొంగిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. ఏమంటుంది మనసు? నీ అంత మంచోడు లేడు, నీ అంత మంచిది ఎవరు లేరు అనగానే మనము మురిసిపోతాం. అది మాత్రమే కాదండి, మనము మన మనస్సు చెబితే మంచి వాళ్ళం అయిపోము. మనం చేసే పనుల వల్ల మనం మంచి వాళ్ళం అయిపోము. కానీ అసలు మంచితనం అనేది ఎలా వస్తుందంటే, మంచివాడుగా నేను ఎలా ఉంటానంటే, మంచిదానిగా నేను ఎలా ఉంటానంటే, ఇదిగో గ్రంథము ప్రకారంగా నా బ్రతుకు, నా విధానము, నా నడవడిక, నా మాట, నా పడక, నా పరిశీలన, నా వ్యాపారము, నా యొక్క కష్టం కాలంలోను, నా కుటుంబంలోను, నా పిల్లలు పెంచడంలోను, భార్య విషయంలోను, భర్త విషయంలోను, యజమాని విషయంలోను, అధికారుల లోబడిన విషయంలోను, ప్రతిదానికి గ్రంథం చెబుతున్నట్టుగా మనము లోబడితే, గ్రంథం చెబుతున్నట్టుగా మనం బ్రతుకుతే, అప్పుడు మన మనస్సు నువ్వు మంచోడువు, నువ్వు మంచి అమ్మాయి, మంచి అబ్బాయి అంటే ఖచ్చితంగా మనం ఆ మాట మనం తీసుకోవాలి. ఎందుకంటే మనసు మాట మనం తీసుకుంటే, మనసు మాట ప్రకారంగా మనం వెళ్ళిపోతే, ఇదిగా నా మనసు నాకు చెబుతుంది, నేను మంచిదని చెబుతుంది, నేను మంచిదానని చెబుతుంది అని భ్రమలోకి వెళ్ళిపోతే మనంత మూర్ఖులు ఇంకెవరు ఉండరు. ఎందుకంటే నీ హృదయాన్ని ఆయనకిచ్చి వివేచనతో అడుగులు ప్రారంభించు. హృదయం ఎవరికి ఇవ్వాలి? హృదయం ఎవరికి ఇవ్వాలంటే, ఎవరికి దారినిపోయే దాని కొడుకు హృదయం ఇవ్వడం కాదు. మన హృదయంలో చోటు ఎవరికి ఉండాలో తెలుసా? మన హృదయంలో చోటు దేవాది దేవునికి ఉంటే ఖచ్చితంగా ఆయన అడుగుల్లో మనం నడిస్తే మన జీవితం గొప్పగా ఉంటుందండి. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితం గొప్పగా ఉంటుంది. చాలా సంతోషం. మరి నీ హృదయములో నుంచి జీవదారులను మన హృదయములో నుంచి బయటకు రావాలి. జీవదారులను నదులను మన హృదయంలో నుంచి రావాలి. కానీ నా మనసు నాకు చెప్పేసింది, నేను ఏ పాపం చేయట్లేదు, నేను ఎవరిని మోసం చేయట్లేదు, నేను ఎవరికి అన్యాయం చేయట్లేదు అనేసి నా మనసుకు నేను లోబడిపోతే మనంత బుద్ధిహీనులు ఇంకొకరుండ్రు. చూద్దాం అన్నమాట. సామెతల గ్రంథము 28వ అధ్యాయము, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 26వ వచనము. సొలొమోను రచించిన సామెతల గ్రంథము 28వ అధ్యాయము 26వ వచనము. తన మనస్సును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు. ఎవరంట? ఎవరైతే మనసు మీద ఆధారపడిపోయి నా మనస్సు చెబుతున్నట్టుగా నేను నడుస్తాను, నా మనసుకి ఏమొస్తే నేను అది చేసేస్తాను, నా మనసుకి ఏం మాట్లాడాలనుకుంటే నేను అది మాట్లాడేస్తాను, నా మనసు ఏం చెప్తే నేను ఎలా బ్రతకమంటే నేను ఎలా బ్రతుకుతాను, నా మనసు నన్ను మంచోడు అంటుంది, నా మనసు నన్ను మంచిదానంటుంది అనేసి అనుకుని మనస్సును నమ్ముకుంటే మనం బుద్ధిహీనులం అయిపోతాం. మనసు మాట మనం విన్నామా? మన మనస్సు ఏదైతే చెబుతుందో మన మనస్సుకి మనం లొంగిపోయామనుకోండి, మన మనస్సు చెప్పినట్టుగా మనం బ్రతుకామనుకోండి, మనం బుద్ధిహీనులము. అదే కదా మనం చదువుతున్నాం 26వ వచనంలో, 28వ అధ్యాయంలో సామెతల గ్రంథం 26వ వచనంలో, తన మనస్సును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు, జ్ఞానంగా ప్రవర్తించేవాడు తప్పించుకుంటాడు. జ్ఞానం గలవాడైతే ఉగ్రత నుంచి తప్పించబడతాడు. ఈ రోజు చూడండి, అమ్మా దేవుని నమ్ముకో, అయా దేవుని నమ్ముకోండి, అయా సన్నిధికి రండి అని మనము ఎన్ని సంవత్సరాల నుంచి పిలిచినా ఎందుకు రావట్లేదో తెలుసా? వారి మనసు ఏముంటుందో తెలుసా? నువ్వు వెళ్ళవలసిన అవసరం లేదు, నీకేం తక్కువ చేశాను, నీకు అన్ని సిద్ధపరిచాను, వ్యాపారం ఇచ్చాను, ఉండడానికి ఇల్లు ఇచ్చాను, అన్ని వసతులు నీకు సిద్ధపరిచాను, ఆరోగ్యాన్ని ఇచ్చాను, బలమునిచ్చాను, ఆశీర్వాదాలు ఇచ్చాను, అన్నీ ఇచ్చాను కదా, నువ్వు అంత మంచిదాను ఇంకెవరైనా ఉన్నారా? ఎంత మంచిదానువు, ఎంత మంచివాడు నువ్వు అని నీ మనస్సు, చాలా మందికి వారి మనసు చెబుతున్నట్టుగా నడుస్తున్నారు కనుక ఈరోజు దేవుణ్ణి నమ్ముకోవడానికి, దేవుని మందిరానికి రావడానికి వారికి ఇష్టం లేదు. దేవుని మందిరానికి రావడానికి ఇష్టం లేని స్థితిలోనికి ఈరోజు వెళ్ళిపోవడానికి కారణం ఏంటో తెలుసా? వారి మనస్సు
వారి మనస్సు చెబుతున్నట్టుగా వారు బ్రతుకుతున్నారు. వారి మనస్సుకి లొంగిపోతున్నారు గనక ఈరోజు చాలా మంది వారికి నచ్చినట్టుగా జీవిస్తున్నారు. ఇదండి, మద్యం తాగేవాడే కానివ్వండి, మత్తు పదాలకి అలవాటు పడిపోయినోడు అడిగామనుకోండి, వాడి మనసు ఏమంటుందంటే తప్పేముంది, తాగితే తప్పేముంది, తాగితే పాపమా. ఒకసారి మేము ఏజెన్సీ సువార్తకి వెళ్ళాము. ఏజెన్సీ ప్రాంతాలకి, ఆ మాలుమూరు ప్రాంతాలకి, ఏజెన్సీ ప్రాంతాలకి సువార్తకి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక ఈత కొల్లు ఏదో కానీ చాలా మంది వారంతటి వారే చెట్లు వేసుకొని వారంతటి వారే వెళ్ళి తెచ్చుకొని, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, పిల్లని లేదు, పెద్దని లేదు, ముసలినికి లేదు, అందరూ ఏం చేస్తున్నారంటే ఆ కళ్ళు తాగుతున్నారు. నాకు ఆశ్చర్యపోయాను. ఒక ఆమె చాలా అందంగా ఉంది, చాలా తెల్లగా ఉంది, నిజంగా హీరోనిలా ఉంది ఆవిడ ఫుల్గా కళ్ళు తాగేసి దొరుకుతుంది. మాకు అందరికీ ఆశ్చర్యం అనిపించేసింది. వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు స్త్రీలు కదా, మీరు ఎందుకు చిన్నపిల్లలు కూడా కళ్ళు తాగిస్తున్నారు, అది పాపం కాదంటే అందరూ నవ్వుతున్నారు. ఎందుకో తెలుసా? కళ్ళు తాగడం పాపమా? చూడండి, కళ్ళు తాగే వారికి అది పాపం కాదు. వారి మనసు ఏమంటుందో తెలుసా? మంచిదే, నీళ్ళే కదా తాగుతున్నాం, ఆరోగ్యానికి మంచిది అని అనుకుంటారు. కానీ వారి మనసు ఏమంటుందంటే మంచిదే, తప్పేముంది, పాపమేముందంటది. వారు అలాగే అన్నారు. కళ్ళు తాగితే పాపమేటండి బాబు అనేసి నవ్వుతున్నారండి. మంచినీళ్ళ తాగుతున్నారు వాళ్ళు. మనం బిందులో మంచినీళ్ళు ఎలా పట్టుకుంటామో అలా బిందులతో మంచినీళ్ళగా కళ్ళు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని చిన్న పిల్లలకు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లలకి కూడా కళ్ళు పెట్టిస్తున్నారంటే వారి మనసు ఏం చెప్తుందో తెలుసా? అది తాగడము తప్పు కాదు, అది తాగడము పాపము కాదు అని మనసు చెబుతుంది గనక ఈరోజు ఆడవాళ్ళు కానీ బీర్లు తాగుతున్నారు, కాలేజ్ అమ్మాయిలు కూడా బీర్లు తాగుతున్నారు. దగ్గర ఎన్నో ఫొటోస్ ఉన్నాయి. స్కూల్కి వెళ్ళిన పిల్లలు కూడా మందు తాగుతున్నారు. స్త్రీలు పురుషులు అందరూ బీర్లు తెచ్చుకుంటున్నారు, మందు తాగుతున్నారు. ఎంతో మంది వారి మనసుకి లొంగిపోని పాప పనులు చేస్తున్నారు తెలుసా? తప్పేముంది? భర్త ఉండగా ఇంకో భర్తను పెళ్లి చేసుకోవడం పాపమేముంది? అదేమైనా పాపమా? నేను యవ్వన కాలంలో ఉన్నాను, అది చేస్తే తప్ప అని ఇష్టం వచ్చినట్టుగా చాలా మంది జారత్వం చేసేవారు, వ్యభిచారం చేసేవారు ఎంతో మంది మనకి కళ్ళకి కనిపిస్తున్నారు. మన ఊర్లోనే, మన వీధుల్లోనే, మన ప్రాంతంలోనే ఎంతో మంది మనకి కనిపిస్తున్నారు. వారికి మనసు ఏమంటుందో తెలుసా? అది పెద్ద పాపమేమీ కాదు, అది పెద్ద తప్పేం కాదు అని వారి మనసు చెబుతుంది కనుక వారు ఏం చేస్తున్నారు? ఆ మనసును నమ్ముకుంటున్నారు కనుక చాలా మంది బుద్ధిహీనత పనులు చేస్తున్నారు. అదే సామెతల గ్రంథము 4వ అధ్యాయము, అదే సామెతల గ్రంథం 4వ అధ్యాయం తీయండి ఒకసారి. 4వ అధ్యాయం 23వ వచనం. 4వ అధ్యాయం 23వ వచనం. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకో. భద్రంగా నీ హృదయాన్ని కాపాడుకో. నీ హృదయము ఏది చెబితే దానికి లొంగిపోకు. ఎందుకంటే నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకుంటూనే నువ్వు పరలోకానికి వెళ్తావు, నిత్యత్వములోనికి వెళ్తాం. దేవుని సన్నిధి నీపై ఉంటుంది, దేవుని హస్తం మనపై ఉంటుంది, దేవుని తోడు మనకి అనుగ్రహిస్తాడు దేవుడు. ఎందుకంటే మన హృదయములో నుండి జీవదారుల బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ఏదైతే భద్రంగా చేసుకోకపోయినా పర్లేదు, నీ సామాన్లు కానీ, నీ ఇల్లు కానీ, నీ వ్యాపారం కానీ, నీ చదువులు కానీ, నీ జ్ఞానం కానీ భద్రం చేసుకోకపోయినా పర్లేదు, కానీ నీ హృదయాన్ని భద్రం చేసుకోకపోతే చాలా ప్రమాదంలోనికి వెళ్ళిపోతావు. నీ హృదయాన్ని భద్రం చేసుకో, నీ హృదయాన్ని కాపాడుకో. ఎందుకంటే నీ హృదయాన్ని కాపాడుకుంటూనే ఖచ్చితంగా దేవుడు నిత్యత్వములోనికి నేను తీసుకెళ్తాడు. నీ వ్యాపారాన్ని కాపాడుకుంటావు, నీ ఆస్తులను కాపాడుకుంటావు, నీ బంగారు ఆభరణాలను కాపాడుకుంటావు, నీ సామాగ్రిని కాపాడుకుంటావు, నీ వాహనాలు భద్రంగా కాపాడుకుంటావు. కానీ నీ హృదయాన్ని ఏనాడైనా భద్రంగా కాపాడుకున్నావా? నీ హృదయంలో ఎప్పుడైనా హృదయాన్ని శుభ్రం చేసుకున్నావా? నీ హృదయాన్ని పరిశుద్ధపరుచుకున్నావా? అపరిశుద్ధపరుచుకుంటున్నావా? ఈరోజు చూడండి, వాహనాలు కడిగేస్తాం, డస్ట్ పడితే కడిగేస్తాం, వర్షం వస్తే కడిగేస్తాం, ఏదన్నా మట్టి పడితే కడిగేస్తాం. ఏం చేస్తారు? మొత్తం వాహనాన్ని ఏం చేస్తారు? శుభ్రం చేస్తారు.
శుభ్రం చేస్తారు, భద్రం చేసుకుంటారు. అయ్యో వాహనం 1,00,000 రూపాయలు బైక్ కొన్నాను, ఆటో కొన్నాను, కారు కొన్నాను, ఏం చేస్తారు? దాన్ని చాలా భద్రంగా కాపాడుకుంటారండి. ఒక మొబైల్ ఫోను ఒక 15,000 20,000 ఎట్టుకున్న మొబైల్ ఫోన్ చాలా భద్రంగా కాపాడుకునే వారు ఎంతో మంది ఉన్నారు. నేను 5 సంవత్సరాలు వాడానండి, నేను 6 సంవత్సరాలు వాడానండి, నేను 10 సంవత్సరాల నుంచి ఇదే మొబైల్ వాడుతున్నానండి, ఇదే టీవీ వాడుతున్నానండి, ఇదే ఫ్రిడ్జ్ వాడుతున్నానండి, ఇదే వాషింగ్ మిషన్ వాడుతున్నానండి అని మనము గొప్పగా చెప్పుకుంటాం. నాకు చాలా భద్రత అండి, చాలా జాగ్రత్తగా చూసుకుంటానండి అంటాం. కానీ ఏ రోజైనా నీ హృదయం పట్ల అంత శ్రద్ధ చూపించామా? ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, మొబైల్స్, టీవీలు, ఎలక్ట్రికల్ వస్తువులు, ఇంట్లో సామాగ్రిని, వాహనాలను భద్రం చేసుకుంటున్నాం. కానీ మన హృదయాన్ని ఏనాడైనా భద్రం చేసుకున్నామా? అన్నిటికంటే ప్రాముఖ్యమైనది సామెతల గ్రంథములో, సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో 23వ వచనములో ఏమంటున్నాడు? తండ్రైన దేవాది దేవుడు ఏమంటున్నాడు అంటే, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకుని ఆయన. సామాన్లను కాపాడుకుంటున్నవే, వాహనాలను కాపాడుకుంటున్నవే, బంగారు ఆభరణాలను కాపాడుకుంటున్నవే, ఎలక్ట్రికల్ వస్తువులను కాపాడుకుంటున్నవే, నీ హృదయాన్ని అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రం చేసుకో. నీ హృదయాన్ని భద్రం చేసుకుంటూనే బాగుంటావు, సంతోషంగా ఉంటావు, తండ్రితో సహవాసం చేస్తావు, తండ్రితో ఆనందమైన దినాల్లోనికి వెళ్తావు, తండ్రి యొక్క రాజ్యానికి చేరుకుంటావు, తండ్రి యొక్క నిత్యత్వంలోనికి వెళ్తామని మనం హృదయాన్ని భద్రం చేసుకోవాలి. హృదయాన్ని భద్రంగా మనం కాపాడుకుంటేనే దేవునికి సంతోషము, మనకి కూడా ఆశీర్వాదము. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం సామెతల గ్రంథం, అదే సామెతల గ్రంథం 19వ అధ్యాయము, అదే సామెతల గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. భేదవాడు తన చుట్టువారందరికీ అసహ్యుడు, అట్టివానికి స్నేహితులు మరి దూరస్తులగుదురు. వాడు నిరర్ధకమైన మాటలు సామెతల గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్షమించండి యెహోవా ఇచ్చిన ఉపదేశము లోపము లేనిదిగా ఉంటుంది. ఏదైతే దేవునితో దేవుని యొక్క సందేశాన్ని, ఉపదేశాన్ని మనం వింటున్నామో, 8వ వచనం, బుద్ధి సంపాదించుకునేవాడు తన ప్రాణమునకు ఉపకారి, వివేకమును లక్ష్యం చేయవాడు మేలు పొందును. ఏదైతే దేవుని ఉపదేశం వింటున్నామో, దేవుని మాట వింటున్నామో, దేవుడి యొక్క వాక్యం వింటున్నామో, ఆ వాక్యము లోపము లేనిది కనుక, మన ఆత్మకు నిత్య జీవాన్ని ఇచ్చేది కనుక, అది లోపము లేని వాక్యాన్ని మనం వింటున్నాం కనుక, ఆ నిత్య రాజ్యాన్ని, ఆత్మకు శాంతినిచ్చే వాక్యాన్ని మనం వింటున్నాం కనుక, మన హృదయంలో ఆ మాటలను భద్రం చేసుకోవాలి. ఆ మాటల హృదయాన్ని భద్రం చేసుకుని ఆ మాటల ప్రకారంగా నేను బ్రతకాలి. అనేక మందిని బ్రతికించాలి, అనేక మందిని రక్షణ మార్గంలో నడిపించి ఒక సాధనముగా, ఒక పనికొచ్చే పాత్రల వలె నా పాత్ర ఉండాలి. లోపం లేని వాక్యాన్ని నేను వింటున్నాను, నా ఆత్మకు జీవాన్నిచ్చే వాక్యాన్ని నేను వింటున్నాను కనుక ఆ వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోవాలి. భద్రం చేసుకుంటున్నామా? భద్రం చేసుకో. మనసు ఏం చెప్తుంది? సినిమాకి వెళ్ళంటే సినిమాకి వెళ్ళిపోతాం, తాగంటే తాగుతాం, ప్రేమించే అబ్బాయి చాలా అందంగా ఉన్నాడంటే ప్రేమించేస్తారు, ఆ అబ్బాయితో వెళ్ళిపో అంటే మనసు చెప్తుంది. తప్పే ఉంది, పాపమేముంది? చాలా మంది ఏమంటారు తెలుసా? సినీ యాక్టర్ల కూతుర్లు చాలా మంది పెద్ద పెద్ద పిల్లలే పాపం చేస్తున్నారండి, వెళ్ళిపోతున్నారండి, మనమెంత మన బ్రతుకులంత అంటారు. వారిని ఎవరిని మాదిరిగా తీసుకుంటున్నారో తెలుసా? సినిమా యాక్టర్ల కూతుర్లు వెళ్ళిపోతే వారి యొక్క రెండో పెళ్లిళ్ళు చేసుకుంటే నువ్వు చేసుకుంటావా? వారి కూతుర్లు వేరే వాళ్ళ అబ్బాయిలు తీసుకొని ఇంట్లో నుంచి చేయకుండా వెళ్ళిపోతే నువ్వు కూడా నువ్వు వారిని మాదిరికరంగా తీసుకుంటావా? చాలా మంది అన్నారండి నాతోటి, అయ్యో పాపము తప్పండి, అలా వెళ్ళిపోకూడదు, తల్లిదండ్రులు చాలా అవమానము, చాలా తలదించుకునే పని, ఎంతో ఏడుస్తారంటే చాలా మంది కొన్ని హీరో పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు, అందరికీ తెలిసిన విషయాలే. అర్థమవుతుందా? అంటే వారి మనసు ఏమంటుందో తెలుసా? తప్పేముంది,
ఇంకో పలానా ఉన్న వాళ్ళ పిల్లలే వెళ్ళిపోయారు, పలానా పాస్టర్ల పిల్లలే చేస్తున్నారు, ప్రేమిస్తున్నారు, లవ్ చేస్తున్నారు, మనం చేస్తే తప్పేంటి అని మనసు ఏం చేస్తుంది, నీకు ఆలోచనలు రప్పిస్తుంది. అప్పుడు ఏం చేస్తామంటే ఆ మనసుకి మనము, ఆ మనసు మాటని మనం నమ్ముకొని మనము ముందుకు వెళ్ళిపోతాం. కనుక ఈరోజు చాలా మంది జీవితాలు దేవునికి దూరంగా, దేవుని సన్నిధికి దూరంగా, దేవుని నిత్యత్వానికి దూరంగా వారికి నచ్చినట్టుగా జీవిస్తున్నారు, నచ్చినట్టుగా జీవిస్తున్నారండి. ఎందుకు ఎంత ఘోరమైనది తెలుసా మన హృదయం, ఎంత మోసం చేస్తుందో తెలుసా, మనల్ని ఎంత మోసం చేస్తుందో తెలుసా అండి. హృదయం చెప్పిందని, మనసు చెప్పిందని పెళ్ళిళ్ళు చేసేసుకొని, వాడు ఎలాంటి వాడైనా, వాడు తాగుబోతాడని, తిరిగిపోతాడని, వ్యభిచారైనా సరే పెళ్ళిళ్ళు చేసేసుకొని నా మనసుకు నచ్చేసాడు, నా మనసుకు నచ్చేసాడు, నా మనసుకు నచ్చేసాడు అని చెప్పేసుకొని ఈరోజు ఎంతమంది ఏడుస్తున్నారు తెలుసా, ఎంతమంది ఏడుస్తున్నారు తెలుసా. నీ బంగారం అంతా వాడేసుకుంటాడు, నీ ఆస్తులు అంతా వాడేసుకుంటాడు, ఆఖరికి నిన్ను విడిచిపెట్టేస్తాడు. నీ మనసు చెప్పింది వాడే నీకు కరెక్ట్ అని, నువ్వు దేవుడు చెప్పిన మాటని వినలేదు, మనస్సు మాటకి లొంగిపోయావు. కనుక ఈరోజు ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఇర్మీయా గ్రంథంలో 17వ అధ్యాయము 9వ వచనములో ఒక మంచి మాట రాయించాడు దేవాది దేవుడు. ఆ మాట మీకు చూపిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం, హృదయము అన్నిటికంటే మోసకరమైనది రా నాయన, నీ హృదయం నిన్ను మోసం చేస్తుంది. అమ్మా, నీ హృదయం నిన్ను మోసం చేస్తుంది, మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు, ఎవరికి తెలుస్తుంది? అయ్యో నా మనసు నన్ను మోసం చేస్తుందని చెప్పేవాడెవడు? అయ్యో నా మనసు మాట వింటే నేను పాడైపోతానని చెప్పేవాడెవడు? గ్రహించేవాడెవడు? ఎవడు కనిపించడే. వాక్యము మనం చదివితే, వాక్యాన్ని మనం చదివితే, పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే నా మనసు చెబుతుంది రైట్ ఆర్ రాంగా, రైట్ వేలో వెళ్తున్నానా, రాంగ్ వేలో వెళ్తున్నానా, నా గ్రంథం నాకు సెలవిస్తుంది. నా మనస్సు నన్ను ఎలా నడిపిస్తుందో నా గ్రంథాన్ని పరిశీలన చేసుకుంటే నేను మంచి దారిలో వెళ్తున్నానా, చెడ్డ దారిలో వెళ్తున్నానా, నేను తీసుకుంటున్నా నిర్ణయాలు మంచివా చెడ్డవని నా గ్రంథం సెలవిస్తుంది. గ్రహించేవాడు ఎవడైనా ఉంటాడా లోకములో? మనసును నమ్ముకుంటే పాడైపోతావు, నిన్ను మోసం చేసేస్తుంది, నెట్టింట్లో ముంచేస్తుంది అంటారు కదా చాలా మంది. నాశనకరమైన గుంటలో పడేస్తుంది నిన్ను పైకి లేపేవాడు ఎవడో ఉండడు. ఎందుకంటే నీ మనసు మాట నువ్వు నమ్మేసుకున్నావు కదా, నీ మనసుకి లోబడిపోయావు కదా, నీ మనసు ఏమనిపిస్తే చేసేసావు కదా. చాలా మంది ఏమంటారు తెలుసా, నాకు ఏదనిపిస్తే అది మాట్లాడతానంటారు. నీకేది అనిపిస్తే అది మాట్లాడడం కాదు, అది మంచి అయితే మాట్లాడు, ఒకరికి ఉపయోగకరంగా ఉంటేనే మాట్లాడు. నాకు అనిపించేసింది నేను మాట్లాడేస్తాను, నాకు నోరుందంటే కుదరదురా నాయన, కుదరదది. అది మంచి అయితే సమాజానికి, సమాజంలో ఒక అవేర్నెస్ తీసుకొచ్చే విషయం అయితే, సమాజానికి ఉపయోగపడే విషయం అయితే, నీకు దేవుడు ఒక మంచి స్థానాన్ని ఇచ్చి, మంచి హోదాని ఇచ్చి, మంచి పాపులర్ నువ్వు మంచి హోదాలో ఉన్నావు అనుకోండి, పాపులరిటీలో ఉన్నావు అనుకోండి, అందరికీ పబ్లిసిటీగా ఉన్నావు కదా, ఒక మంచి హోదాలో ఉన్నావు కదా, ఎంతోమంది నేను ఎమ్మడిస్తున్నారు కదా, ఫాలో అవుతున్నారు కదా, నీకు ఏదనిపిస్తే చెప్పికు. అది గ్రంథముకి ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారంగా, గ్రంథము లిఖితం చేస్తున్న మాటలకు అనుకూలంగా ఉంటే, దేవుడు చెబుతున్న మాటలకు అనుకూలంగా ఉంటే ఆ మాటలు సమాజానికి చెప్పాలి. ఆ సమాజం ఆ మాటలు తీసుకొని విశ్వాసాలు కానీ, భక్తులు కానీ, అన్ని జనులు కానీ మేలుకరంగా ఉంటారు, ఉపయోగకరంగా ఉంటారు. అనేక మంది దేవునితో సంబంధం కలిగి, దేవునితో సహవాసం బలంగా పెంచుకుంటారు. మనకేది అనిపిస్తే అది మాట్లాడకూడదు. అది గ్రంథానికి అనుకూలంగా, పరిశుద్ధ గ్రంథానికి, వాక్యానికి అనుకూలంగా ఉంటేనే మనము ఒక మాట పబ్లిక్ చెప్పాలి. కానీ నాకు అనిపించేసింది నేను చెప్పేస్తాను, నాకు అనిపించేసింది నేను చెప్పేస్తానంటే చాలా మంది గొడవలకు దారి తీస్తుంది. ఈరోజు చూడండి, చాలా మంది చూడండి, నాకు అనిపించేసింది నేను మాట్లాడిస్తాను, నాకు అనిపించేసింది నేను మాట్లాడింది. దానివల్ల ఎంతమంది బాధపడుతున్నారు, ఎంతమంది సఫర్ అవుతున్నారు, ఎంతమంది వేదన పడుతున్నారు, ఎంతమంది కన్నీరు కాస్తున్నారు. నీ మాటల వల్ల ఎంతమంది బాధపడుతున్నారు ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించాం. ఎందుకంటే నీ హృదయం చెప్పేసింది నేను మంచి మాట్లాడేశాను, నేను మంచిదాన్ను, నేను మంచిగా మాట్లాడాను, నాకు ఏదనిపిస్తే అదే మాట్లాడాను అన్నావు. చాలా మంది మన మాటల వల్ల బాధపడతారండి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. హృదయాన్ని నమ్ముకున్న వారు మోసపోతారు. హృదయాన్ని కాదు నమ్ముకోవలసింది, ఆ హృదయములో దేవునికి స్థానాన్ని ఇచ్చి, ఆ దేవుడు చెబుతున్న మాటల ప్రకారంగా మన మనసు ప్రేరేపిస్తే ఖచ్చితంగా అప్పుడు మనము అడుగులు ముందుకెళ్తే ఖచ్చితంగా దేవుడు సంతోషిస్తాడు. దేవుడు హస్తం
తోడు మనకు అనుగ్రహిస్తాడు కనుక, దేవుడు తోడు మనకు ఉంటుంది కనుక మన మనస్సు చెబుతున్నట్టుగా మనం నడవకుండా మన మనస్సును కంట్రోల్ చేసేవాడు ఒకడు ఉన్నాడు తెలుసా. ఆ కంట్రోల్ రిమోట్ ఆయన చేతుల్లో ఇచ్చి ఆయనకి మనం అప్పగిస్తే మనము మన శరీరము మన యొక్క జీవితము ఆయన చేతుల్లో పెడితే ఉన్నతమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. చూడండి, మానవ హృదయం ఎలాంటిదంటే ఆదికాండము 8వ అధ్యాయంలో ఆదికాండము 8వ అధ్యాయంలో ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనంలో ఒక మంచి మాట మనకి కనిపిస్తుంది. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన గల నాగిరిని ఇక మీదట నరులను బట్టి భూము మరలా శపించును. ఎందుకనగా నరుల హృదయాలోచనలు వారి బాల్యం నుండి చెడ్డది. బాల్యం నుండి అండి వారి హృదయం చెడిపోయింది. బాల్యం నుంచే వారి హృదయాలు చెడిపోయాయి. బాల్యం నుంచే, చిన్నతనము నుంచే వారి హృదయాలు తప్పటడుగులు వేసేసాయి. తప్పటడుగుల్లోనికి వెళ్ళిపోయారు. వారి మనసు, వారి హృదయం అంతా చెడ్డది. నువ్వు ఒక యవ్వన దశలోకి వస్తావు, నీ చెడ్డదైన హృదయంలో నుంచి వచ్చిన కోరికలకు లొంగిపోతే ఎవర్రా నాయన నాశనం అయిపోయేది? మనమే కదా. మన హృదయంలో పుట్టిన ఆలోచనలు, కోరికలకి మనం లొంగిపోతే, మన మనస్సుకి మనము నమ్ముకుంటే, మన మనస్సుకి మనం లొంగిపోతే ఎవరి జీవితాలు పాడైపోతాయి? పక్కింటి వారియా? పక్కవాడి జీవితం పాడైపోతుందా? నా జీవితమే పాడైపోతుందా? అందుని బట్టి మనం ఏం చేయాలంటే ఈ చెడ్డదైన హృదయము మంచివాడైన దేవుని చేతిలో పెడితే ఆ హృదయాన్ని మంచిగా తయారు చేసి మనకిచ్చి ఆయన మాటలు మన హృదయంలోనికి పంపిస్తే ఏది మంచో, ఏది చెడు, ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదు, ఏ పని చేయాలో, ఏ పని చేయకూడదో మనకు అర్థమవుతుంది. చాలా మంది క్రైస్తవులు వడ్డీ వ్యాపారాలు చేస్తారు. ఏమంటారు తెలుసా? నా మనసుకు అది తప్పు అనిపించదు వారి మనసుకు. ఎందుకంటే నేను ధర్మొడ్డికి ఇస్తున్నానండి, నేను తక్కువ వడ్డీకి ఇస్తున్నానండి అని అంటారు. కానీ అది బైబిల్కి చాలా వ్యతిరేకమైన పదం. ఒకరిని మన దగ్గర ఉందనుకోండి, అవసరమైతే సహాయం చేయాలి. వారి దగ్గర ఉన్నప్పుడే మనం తీసుకోవాలి. అది బైబిల్ చెప్తున్న విధానం. అంతేగాని నేను వడ్డీ వ్యాపారాలు చేసుకోరా, బంగారాలు చేసుకోరా, బంగారం కొనేసుకో, బంగాళాలు కొనేసుకో, వ్యాపారాలు చేసుకొని దేవుడు ఆశీర్వదించాడని నువ్వు గొప్పగా సాక్ష్యం చెప్పుకో. ఎందుకంటే అది దేవుని ఆశీర్వాదం కాదు. ఖచ్చితంగా యథార్థంగా, నమ్మకంగా నీ వ్యాపారంలోనూ నీ పనిపాట్లలో నమ్మకంగా, యథార్థంగా ఉంటే ఖచ్చితంగా అప్పుడు చెప్పు, దేవుడు నన్ను దీవించాడు, ఆశీర్వదించాడు, నన్ను ఉన్నతమైన స్థితిలోనే పెట్టాడని చెప్పు. అది బాగుంటుంది. అంతేగాని 6 రూపాయలకి, 5 రూపాయలకి, 10 రూపాయలకి వడ్డీలకు ఇచ్చేసి నువ్వు వడ్డీల మీద మొత్తం వాళ్ళు పీడించేసి వాళ్ళ రక్తం తాగేసి బంగాళాలు కట్టేసుకొని, ఇల్లులు కట్టేసుకొని, వ్యాపారాలు కొనేసుకొని, బోర్డులు కొనేసుకొని, బంగారం కొనేసుకొని, ఎక్కడ పొలాలు కొనేసుకుంటే అది దేవుని ఆశీర్వాదం ఎలాగవుతుంది? నీ హృదయం ఏమంటుందంటే అది తప్పేముంది, వారి అవసరానికి ఇస్తున్నాం కనుక తప్పేం కాదు అనిపిస్తుంది. అది కరెక్ట్ కాదు. దేవుడు మన హృదయాన్ని నమ్ముకున్నట్టుగా హృదయం ప్రకారంగా మనం వెళ్ళకూడదు. అది మంచి పద్ధతి కాదు. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము ముగించుకుందాం. ప్రసంగి గ్రంథము, సొలొమోను రచించిన ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం. 9వ అధ్యాయం 3వ వచనం. అందరికీ ఒకటే గతి సంభవించును. సూర్యుని క్రింద జరుగుచున్న వాటిల్లో ఇది బహు దుఃఖకరము. మరియు నరుల హృదయములో చెడుతనముతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెరితనముండును. తర్వాత వారు మృతుల యొద్దకు పోవుదురు. చూసారా ఎంత అద్భుతమైన మాట? నిండిపోయిందంట హృదయమంతా నలు హృదయమంతా చెడుతనముతో నిండిపోయింది. మన హృదయంలో మంచి లేదు, చెడ్డ ఉంది. చెత్త పెరిగిపోయింది. డస్ట్బిన్లో ఉన్న చెత్త కంటే ఎక్కువగా మన హృదయంలో మనం దాచేసుకున్నాం, ఉంచేసుకున్నాం. మనం ఏమనుకుంటామంటే నా అంత మంచిదాయి లేదు, నా అంత మంచోడు లేడు, నా అంత మంచి అమ్మాయి లేదు, నా అంత మంచి అబ్బాయి లేడని మనం ఏం చేస్తాం? సర్టిఫికెట్ ఇచ్చేస్తాం. సమాజానికి మనం మంచి వాళ్ళుగా సలామన్ అయిపోతున్నాం. కానీ మన హృదయంలో డస్ట్బిన్లో ఉన్నదానికంటే ఎక్కువగా మనలో చెడ్డ ఉంది. అందుకే కదా అంటున్నాడు ఇర్మియా
గ్రంథములో 9వ అధ్యాయం 3వ వచనములో నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది, మంచివాడనే వాడు ఎవ్వడూ లేదు. అందుకే రోమపత్రికలో 3:23 ఉంటుంది, ఏ భేదము లేని అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. అది చిన్న పాపమా పెద్ద పాపమా, అది నరహత్య కాదు ఏంటి, రకరకాలుగా మనము చేసిన దేవునికి గ్రంథానికి వ్యతిరేకంగా చేసిన ప్రతి పాపము ఏ భేదము లేదు. నల్లోడు తెల్లోడు దొరవుడు ఈడి పొట్టోడు పొడుగోడు లావుడు సన్నవాడు ఏమీ లేదు. ఏ దేశవాడైనా ఏ జాతి వాడైనా ఏ రాష్ట్రానికి చెందినవాడైనా ఏ జిల్లాకు చెందినవాడైనా ఏ ప్రాంతానికి చెందినవాడైనా ఏ గ్రామానికి ఏ వీధికి చెందినవాడిని ప్రతి ఒక్కరు కూడా ఏంటి పాపము చేసాం కనుక దేవుడు అనుగ్రహించిన మహిమను మనం పొందలేకపోతున్నాం. మనమేమనుకుంటామంటే నా హృదయం నన్ను మంచోడని చెప్తుంది కనుక నేను మంచోడిని, నా హృదయం నన్ను మంచిది అని చెప్తుంది కనుక నేను మంచి అమ్మాయిని అని చలామణి అయిపోతున్నాం. అది చాలా బాధాకరమైన విషయం. దానివల్ల చాలా ప్రమాదం ఉందండి, చాలా ప్రమాదం ఉంది. హృదయంలోనే పుడతాయి. ఏం పుడతాయి హృదయంలో? హత్య చేయాలని పుడతాయి. చూడండి, రీసెంట్గా ఒకడు తన భార్యను కుక్కర్లో వండేసి కుక్కర్లో ఉడకబెట్టేసి ముక్కలుగా కోసి ఎండబెట్టి పొడుంగా చేసి డ్రైనేజీలో పాడేసాడు, కాలువలో చెరువులో కలిపేసాడు. మనం విన్నాం కదా. వాడికి ఎక్కడ పడుతుందో తెలుసా ఆలోచన? వాడి హృదయంలో పడుతుంది. వాడి హృదయంలోను ఆలోచన పడుతుంది. దానికి లొంగిపోయాడు, దాన్ని నమ్ముకున్నాడు. వాడు చేసింది తప్పని ఉండదండి. ఆ క్షణం వాడికి అనిపించదు, అయ్యో నేను తప్పు చేస్తున్నాను, అయ్యో నాకు సాటైన సహాయాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు, నా భార్య నా కష్టంలోను నా ఆనందంలోను నా సుఖదుఖాల్లోను ప్రతి విషయంలో నాకు సహకారంగా ఉంది, నా భార్య నేను ఎలా చంపగలని మనసు గద్దించదు. ఆ టైంలో ఏమంటుందో తెలుసా? చంపే, కొట్టే, నరికే, కోసే, ఉరేసే, తగలెట్టే ఎలా చెప్తుంది మనసు. అందుకే చాలా మంది ఏమంటారు తెలుసా? మనసుకి లొంగిపోతున్నారు కనుక బుద్ధిహీనులుగా వ్యభిచారం చేస్తారు. తెల్లంత వయసుతో వ్యభిచారం చేసిన పురుషులు ఉన్నారు తెలుసా? అక్క కంటే పెద్దవాళ్ళతో వ్యభిచారం చేసే పురుషులు ఉన్నారు తెలుసా? అయ్యో తమ్ముడు బిడ్డంత వయసులో ఉన్న స్త్రీలు ఆ చిన్న పిల్లలతో కూడా వ్యభిచారం చేస్తున్నారు తెలుసా? మర్ది, బావగారులు, మామగారులు ఏముండవండి. వాళ్ళ హృదయం ఏమంటుందంటే వాళ్ళు చేసింది మంచే. ఆ టైంలో వారికి మంచి అనిపిస్తుంది కనుక వారి శరీరంలో పుడుతున్న కోరికలకి లొంగిపోయి ఈరోజు హృదయము నన్ను మంచివాడిని చెబుతుంది కనుక చాలామంది హృదయానికి లొంగిపోని వారు ఎంతోమంది మనకు కనిపిస్తున్నారు. మత్తయి గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 19వ వచనము. మత్తయి గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాను. దురాలోచనలు, నరహత్యులు, వ్యభిచారులు, వేశ్యగములను, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదోషణములు హృదయములో నుండే వస్తాయి. దొంగతనం చేయాలన్నా, వ్యభిచారం చేయాలన్నా, నరహత్య చేయాలన్నా, ఒకరిని మోసం చేయాలన్నా, ఒకరిని కొట్టాలన్నా, ఒకరిని తిట్టాలన్నా ఎక్కడి నుంచి వస్తాయి? హృదయంలో నుంచి వస్తాయి. అందుకే ఆ హృదయాన్ని సామెతల గ్రంథంలో ఏమంటారంటే భద్రంగా కాపాడుకో. ఆ భద్రంగా హృదయాన్ని కాపాడుకోకపోతే ఇంత చెత్త లోపల ఉంటుంది. డస్ట్బిన్లో ఉన్నదానికంటే డస్ట్బిన్లో ఉన్న చెత్త కంటే ఎక్కువ మన హృదయంలో ఉంటుంది. భద్రం చేసుకోకపోతే, శుభ్రం చేసుకోకపోతే ఏమంటున్నాడు? దురాలోచనలు ఉంటాయి హృదయంలో, దురాలోచనలు ఉంటాయి. నరహత్య చేయాలి, చంపాలి, కొట్టాలి, నరకాలి, తగలెట్టాలి, కిరసనాలు వేసేయాలి, యాక్సిడెంట్ చేయాలి, ఏదో రకంగా చిత్రహింసలు పెట్టాలని హృదయంలో నుంచి వస్తాయి. వ్యభిచారం చేయాలి, చిన్న లేదు, పెద్ద లేదు, వాయం లేదు, వర్షం లేదు, అయ్యో కొడుకు అవుతాడు, మరిది అవుతాడు, బావ అవుతాడు, మామగారు అవుతాడు, ఏమీ లేవు. అయ్యో చెల్లి అవుతుంది, అయ్యో అక్క అవుతుంది, అయ్యో పిన్ అవుతుంది, అయ్యో వదిలవుతుంది, అయ్యో నాకంటే పెద్దదనే జ్ఞానం ఉండదు. ఎందుకంటే హృదయంలో నుంచి ఇవన్నీ పుడతాయి కనుక ఇవే మనిషిని అపవిత్రపరచని. కానీ మనుషులు ఏమి అపవిత్రపరుస్తాయంట? హృదయంలో నుండి వచ్చినవే పై చేస్తాం. అయ్యో నాకు తెలియదండి, ఆ అంతటికి జరిగిపోయిందని అనేసి దొంగ సాక్ష్యం చెప్తారు కోర్టులోకి వెళ్ళి. తప్పది. హృదయంలో నుండి ఎప్పటి నుంచో ఒకటి ఉంటుంది, వాడిని కొట్టాలి. టైం వచ్చింది, కొట్టాడు. తను చంపాలి, భార్యని చంపాలి, ఇలా చంపాలి, అలా చంపాలి, అలాగా చెప్పట్టాలి, ఇలా చేయాలి అనుకుంటాడు కనుక హృదయంలో నుంచి వచ్చింది. దాని ప్రకారంగా ఇప్పుడు చేశాడు. ఇదిగో దొంగతనం చేయాలి, వాడింట్లో తీయాలి, ఈడింట్లో తీయాలి, లేకపోతే పలానా
హృదయములో దొంగతనం చేయాలని వచ్చింది. అప్పటికప్పుడు దొంగతనం చేసాడు. వారి హృదయం నుంచి ఎన్నో దినాల నుంచి ఉంటుంది కనుక అప్పుడు దొంగతనం చేస్తాడు. అర్థమైంది కదా? హృదయాన్ని భద్రం చేసుకోవాలి. మనస్సు మాట నమ్మకూడదు. మన మనస్సుకి మనం లొంగిపోకూడదు. ఒక మాట చూపించిన మాటలు ముగిస్తాను. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయము 18వ వచనము. నా యందు అనగా నా శరీరమైన మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనే కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయట నాకు కలుగుటలేదు. అర్థమవుతుందా? ఏమంటున్నాడు భక్తులు? అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడో తెలుసా? నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది లేదు. మనం మంచోళ్ళని సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నాం కదా. నేను మంచి అమ్మాయిని, మంచి అబ్బాయిని, గుడ్ గర్ల్, గుడ్ బాయ్ అని చెప్పేసుకుంటున్నాం కదా. అరే, నా యందు నీ యందు ఏ శరీరమందు మంచి అనేది ఏది లేదురా. నివసింపదు, నేను ఎరుగుదును. మేలైనది చెయ్యాలి, మంచోడుగా వండాలి అనుకుంటాం కానీ ఉండలేం. పాపం చేయకూడదు అనుకుంటాం, పాపం చేసేస్తాం. మోసం చేయకూడదు అనుకుంటాం, మోసం చేసేస్తాం. దొంగతనం చేయకూడదు అనుకుంటాం, దొంగతనం చేసేస్తాం. ఎందుకో తెలుసా? మనము హృదయం భద్రం చేసుకోకపోతే ఆ హృదయానికి మనం లొంగిపోయే అవకాశాలు ఉంటాయి. కనుక ఏమంటున్నాడంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది గనుక ఇదిగో నేను ఎరుగుదును, నా యందు మంచిదేది నాకు కనిపించట్లేదు గనక నన్ను మంచివాడిగా చేసేవాడు ఎవరైనా ఉన్నారా అని పిలిస్తే ఖచ్చితంగా ఆయన చేతులు చాపి నేనున్నాను అనే ఒక స్వరం మనకి వినిపిస్తుంది. ఇదిగో నా శరీరం అనే మంచి ఏది నాకు కనిపించట్లేదు కనుక నన్ను మంచిదానిగా చేయగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నాడా, నన్ను మంచివాడిగా చేయగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నాడా అని మనం వెతికితే ఖచ్చితంగా ఆయన దొరుకుతాడు. మన హృదయాన్ని భద్రం చేసుకోవాలని ఆలోచన మనకుంటే మన హృదయాన్ని భద్రపరచడానికి దేవుడు సిద్ధంగా అన్ని వేళలు, అన్ని సమయం, అన్ని కాలాలు, అన్ని సమయములు, అన్ని టైంలో కూడా ఆయన ఖచ్చితంగా సహాయాన్ని మనకు పంపిస్తాడు. కనుక హృదయాన్ని భద్రం చేసుకునే ఆలోచన మనకు ఉండాలి. హృదయాన్ని భద్రం చేసుకోకుండా నా మనసును చెప్తున్నట్టుగా నా మనసును నమ్ముకుంటే నా అంత బుద్ధిహీనుడు ఇంకొకడు ఉండడం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 26వ వచనంలో చూస్తాం కదా. మనస్సును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు. అదే భద్రం చేసుకుంటే నరహత్య చెయ్యము, వ్యభిచారము చేయము, పాపము చేయము. ఎవడో గొట్టం కూడా పిలిస్తే అమ్మ నాన్న వదిలేసి వెళ్ళిపోతున్నారు. అమ్మాయిలు వెళ్ళిపోతున్నారా? అక్కడ నేను మూలపేట ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయో, మూలపేటలో కాదు అన్ని చోట్ల చెప్తున్నాను. ఇక్కడ మందిరం పెట్టి ఎక్కువగా నాకు తెలిసిన అమ్మాయిలే, నాకు పరిచయం ఉన్న అమ్మాయిలే, అన్నయ్య, మావయ్య, తెలిసిన అమ్మాయిలే, తెలిసిన వాళ్ళే ఏం చేస్తున్నారు? ఎంత బాధపడతారో తెలుసా తల్లిదండ్రులు. మీరు ఒక మాట చెప్పిన మాటలు ముగిస్తున్నాను. తల్లిదండ్రులను ఎవరైతే బాధపరుస్తున్నారో వారి జీవితం సంతోషంగా ఉండదు. అదే నీ అమ్మ తల్లిదండ్రులు చక్కగా సంబంధం చూసి పెళ్లి చేసి ఆనందంగా అల్లుడిని ఇంటికి పిలిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. కొంతమంది ఏమంటారు తెలుసా? అల్లుడిని కూడా ఇష్టపడరు. ఎందుకంటే ఆడికి ఇష్టం లేదు, అమ్మకి ఇష్టం లేదు, నాన్నకి ఇష్టం లేదు. నీకు గౌరవం ఉండదురా నాయన, తెల్లగా ఉంది, ఎర్రగా బుర్రగా ఉంది అని నువ్వు కొత్త మోజులో పడిపోయి తీసుకెళ్ళిపోతున్నావు. తర్వాత నీ తల్లికి ఇష్టం ఉండదు, నీ తండ్రికి ఇష్టం ఉండదు, నీ అన్నలకి ఇష్టం ఉండదు, నీ అక్కలకి ఇష్టం ఉండదు, నీ బంధువులకి ఇష్టం ఉండదు, ఎవరికి ఇష్టం ఉండదు. కొత్త మోజులు ఏముంటుంది? అంత బాగా ప్రేమిస్తారు, తర్వాత తెలుస్తుంది. అదే గౌరవంగా తల్లిదండ్రులు అందరిని కుటుంబాన్ని గ్రాండ్గా పిలిపించుకొని ఒక మంచి సంబంధం చూసుకొని పెళ్లి చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. అవతల తల్లిదండ్రులకి గౌరవం ఉంటుంది, అవతల తల్లిదండ్రులకి గౌరవం ఉంటుంది, నీకు గౌరవం ఉంటుంది. అత్తవారింటికి వెళ్తే అంత బాధ అనిపిస్తుంది తెలుసా? నా చేతుల్లో పెరిగిన వారు, నా మాటలు విన్నవారు, నా వాక్యాలు విన్నవారు కూడా చేస్తున్నారంటే ఎంత బాధ అనిపిస్తుందో. చాలా అది మంచి పద్ధతి కాదు. అందుకే అంటాను, హృదయం చెబుతున్నట్టుగా మనం లొంగిపోకూడదు, హృదయానికి లొంగిపోకూడదు. మన హృదయం ఏమంటుంది తెలుసా? మంచోడు మంచిది అంటుంది. కనుక ఈరోజు ఇన్ని పనులు చేస్తున్నాం. వ్యభిచారాలు జరుగుతున్నాయి, నరహత్యలు జరుగుతున్నాయి, దొంగతనాలు చేస్తున్నారు, చిన్నపిల్లలను రేపు చేస్తున్నారు, చిన్నపిల్లల్ని చంపేస్తున్నారు. స్కూల్లో టీచర్స్, సార్లు, హెచ్ఎంలు వీళ్ళందరూ తప్పులు చేస్తున్నారు తెలుసా? చేయడానికి ఏంటంటే హృదయాన్ని నమ్ముకుంటున్నారు కనుక. అర్థమవుతుంది కదా? ఒక మంచి పాట చూద్దాం.
మరి హృదయానికి సంబంధించిన ఒక మంచి పాట చూసుకొని మనము ప్రసంగాన్ని ముగించుకుందాము ప్రార్థన చేసుకొని. అర్థమవుతుందా? ఒక మంచి పాట విందాం. మనం అందరికీ ఏంటి మంచి పాట, ఈ పాటలోని అర్థాలు మనం తీసుకుంటే నిజంగా మనస్సును హృదయం ఎంత మోసం చేస్తుందో, మనుషులను హృదయాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎంత పాడైపోతున్నారో ఆ పాటలో మనం చూద్దాం.